అంతటే మనం అదుపులో పెడతామండి, సాధ్యమాది. మనం యుద్ధం చేయొద్దు. కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలమ్మా, మొదటి బాణం మనమే వెయ్యాలి. శత్రువుకు బాణం వేసే అవకాశం ఇచ్చామనుకోండి, మన ప్రాణాలు పోతే ఇంక బాణమే వేస్తావు నువ్వు, నీ మీద వేస్తారు పూలదండలు. ఎక్కడ పోయాడో పోయాడో అంటారు ఇక్కడ. యుద్ధం మనం చేయొద్దు, యుద్ధానికి మనం కాలు దువ్వద్దు. కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాంబు మనమే వెయ్యాలి, మొదటి బాణం మనమే వెయ్యాలి. శత్రువుకు అవకాశం ఇచ్చామంటే మనకు అవకాశం ఉండదు, ఇక పోతాం. అది భారతీయ ధర్మం. ఇప్పుడు భారత యుద్ధం అంతే, రామాయణ యుద్ధం అంతే, అలాగే జరిగాయి యుద్ధాలు. అందుకే ధర్మం గెలిచింది. అందుకని పాశ్చాత్య సంస్కృతిలో బుద్ధులు ఎలా ఉంటాయంటే, కరోనా వైరస్సే ఉదాహరణ మీకు. వాళ్ళు ల్యాబ్లో అడ్డగోలు ప్రయోగాలు చేశారు, గబ్బిలాల మీద చేశారు, వాటి మీద చేశారు, వీటి మీద చేశారు. ఒక ప్రయోగశాలలో ఉన్నవాడిని గబ్బిలమే మొత్తం పొడిచింది, వాడి గబ్బిలో రక్తం మూత్రం వాడు ఒంటి మీద కనబడ్డాయి. గబ్బిలాల నుంచే సార్స్ వైరస్ వ్యాపించింది. కరోనా వైరస్ వేరే రకంగా వ్యాపిస్తోంది. జీవాయుధాలు కనిపెట్టి ప్రపంచంతో ఏ దేశంతో యుద్ధం వచ్చినా